ధర్మాన్ని కాపాడండి, ధర్మబద్ధంగా ఉండండి అంటారు. కానీ ధర్మం అంటే నిజంగా ఏంటి? అది మతమా లేక దానికన్నా గొప్పదా? వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సనాతన్ వాణి సిరీస్. ధర్మం అంటే మతం అని అంటారు, కానీ ఇది ఇంగ్లీష్లో మిస్ట్రాన్స్లేట్ అయిన పదం. ధర్మం అనే పదం ధ్ర అనే మూల పదం నుంచి వచ్చింది. ధ్ర అంటే నిలబెట్టేది, కలిపి ఉంచేది, కాపాడేది అని అర్థం. అగ్ని యొక్క ధర్మం కాల్చడం, నీటి యొక్క ధర్మం ప్రవహించడం. మరి మనిషి ధర్మం మంచి, చెడు, సత్యం, అసత్యం అనే అవగాహనతో జీవించడం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు మనకి ఇదే చెప్తాడు. స్వధర్మే నిధనం శ్రేయః అంటే ఇతరుల జీవితాన్ని అనుసరించడం కన్నా మన నిజస్వరూపంలో మనం జీవించడం. క్షత్రియుడి ధర్మం ధైర్యం, గురువు ధర్మం జ్ఞానాన్ని పంచడం, తల్లిదండ్రుల యొక్క ధర్మం వారి సంతానాన్ని సరైన మార్గంలో నడిపించడం. ధర్మం అనేది దేవుళ్ళ గురించి మాత్రమే కాదు, ఇది సమతుల్యత గురించి. ఆ సమతుల్యత చెదిరినప్పుడే భగవంతుడి అవతారాలు ఆవిర్భవిస్తాయి. ఈ రోజుల్లో ధర్మం అంటే ఎవరు చూడకపోయినా నిజాయితీగా నువ్వు ఉండడం, నిజం చెప్పే జర్నలిస్ట్, ద్వేషం లేకుండా కాపాడే సైనికుడు, నిజాయితీగా నేర్చుకునే స్టూడెంట్, అందరూ వారి వారి ధర్మాన్ని పాటిస్తున్నట్టే. నెక్స్ట్ టైం మిమ్మల్ని మీ మతం ఏంటి అని అడిగినప్పుడు నేను మతాన్ని కాదు ధర్మాన్ని అనుసరిస్తాను, సనాతన హైందవ ధర్మం ఒక జీవన శైలి అని గర్వంగా చెప్పండి.